మీరు ఈ పోస్చర్స్, హెవీ వెయిట్స్ అనేసరికి నాకు ఓన్లీ పోస్టర్ అనగానే ఐటీ కంపెనీ వాళ్ళే గుర్తొస్తారు డాక్టర్ గారు. సో రీసెంట్‌గా వింటే గనక వాళ్ళే ఎక్కువ నంబర్ ఆఫ్ మెంబర్స్ ఉన్నారు ఈ స్పైన్ సర్జరీస్‌కొని. అది నిజమేనా? అవునండి. వాళ్ళు కంటిన్యూస్‌గా కూర్చొని సిస్టమ్ మీద పనిచేయడం. ఇంకోటి వాళ్ళకి ఒకటేసారి బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ 2 ఉంటున్నాయి చాలా వరకు. ఎందుకంటే వాళ్ళు ల్యాప్‌టాప్ పెట్టుకోవడం ఆ డెస్క్ మీద నెక్ బెండ్ చేసి పని చేస్తున్నారు. సో కంటిన్యూస్‌గా నెక్ బెండ్ చేయడం వల్ల సర్వైకల్ స్పైన్ మీద ప్రెషర్ వస్తుంది. కంటిన్యూస్‌గా కూర్చోవడం వల్ల రాంగ్ పోస్చర్ మీద కూర్చోవడం వల్ల వాళ్ళకి బ్యాక్‌లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అంటే బ్యాక్ సపోర్ట్ లేకుండా కూర్చోవడం అండ్ కంటిన్యూస్‌గా కూర్చోవడం. ఇప్పుడు ఈ మధ్య కాలంలో అన్నిటికంటే సిగరెట్ తాగడం కంటే డేంజర్ ఏంటంటే కంటిన్యూస్‌గా కూర్చోవడం. అంటే ఎంత డ్యామేజ్ సిగరెట్ చేస్తుందో అంతకంటే ఎక్కువ చేస్తుంది. ఎక్కువసేపు కంటిన్యూస్‌గా కూర్చోవడం. ఊరికే లేసి పని చేస్తూ ఉండాలి. ఎవ్రీ 45-50 మినిట్స్‌లో ఒక 5-10 మినిట్స్ నిలబడి పని చేయడం కూడా. ఈ మధ్య కాలంలో టేబుల్ హైట్ పెంచేవి కూడా వచ్చాయన్నమాట. ఫ్లెక్సిబుల్ టేబుల్స్ వచ్చాయి. ఫారిన్ కంట్రీస్‌లో యూజ్ చేస్తున్నారు.